కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను కూడా రెగ్యులరైజ్ చేయాలని పోరాటాలు చేస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు. ఒకవేళ ఎమ్మెల్సీగా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గెలిచిన తర్వాత దాన్ని ఇమీడియట్గా ఏమైనా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసే? ఖచ్చితంగా ఉన్నాయండి, ఖచ్చితంగా ఉన్నాయి. అండ్ ఇప్పుడు కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేస్తున్నారంటే పోస్టులు ఉన్నాయని అర్థం కదా. అంతే, డెఫినెట్లీ. మరి ఆ పోస్టులలో మీరు వాళ్ళని రెగ్యులరైజ్ చెయ్యలేనప్పుడు ఆ పోస్టులలో ఎందుకు తీసుకుంటున్నారు వాళ్ళని? ఎవరిని మోసం చేద్దామని, ఎవరి శ్రమని దోపిడీ చేద్దామని? ఇక్కడ జరుగుతున్నది శ్రమ దోపిడీ. అంతే. ఇప్పుడు ఒక గెస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు, వాళ్ళు ఏదో వచ్చి పాఠం చెప్పుకొని వెళ్ళిపోయే పరిస్థితి లేదు ఈ రోజున. నువ్వు స్టడీ అవర్స్ అంటున్నావు, అదంటున్నావు, ఇదంటున్నావు, మరి స్టూడెంట్ వదిలిపెట్టిపోయే పరిస్థితి లేదు. కాబట్టి ఒక గెస్ట్ ఫ్యాకల్టీ పొద్దున్న నుంచి వీళ్ళు ఇచ్చేటువంటి జీతానికి సాయంత్రం వరకు అక్కడే ఉండాలి అంటే ఎలాంటి పరిస్థితుల్ని వాళ్ళు ఫేస్ చేస్తున్నారు? వీటిలో ఎవరు లాభపడుతున్నారంటారు? ఎవరు లాభపడుతున్నారనే మీ ప్రశ్నలోనే మీకు సమాధానం ఉంది. ఇప్పుడు వ్యవస్థని మీరు కాంట్రాక్ట్ వ్యవస్థలోకి ఎందుకు తీసుకెళ్తున్నారు అని చెప్పేసి అంటే వాళ్ళకి ఏదో ఒక నమ్మకం తోటే పనిచేస్తున్నారు కదా, ఒక ఆశతోటే పనిచేస్తున్నారు. రేపు పొద్దున ఎవరైనా ఒక ఎమ్మెల్సీ కావచ్చు, ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక టీచర్ కావచ్చు, ఒక ఆశేనండి దేనికైనా ముఖ్యం. అలాంటి ఒక ఆశతో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి మనం ఏదన్నా ఒకటి చేస్తాము అనేటువంటి నమ్మకాన్ని కూడా కలిగించాలి. అక్కడ అవకాశాలు ఉన్నాయి, లేవనేం లేదు. పోస్టులు ఉన్నాయి, అందులోనే పనిచేస్తున్నారు, మీరు జీతాలు కూడా పే చేస్తున్నారు, పర్మనెంట్ చేయమని అడుగుతున్నారు. అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి, లేవని మనమేం చెప్పలేము. దానికి తగినట్టుగా వాళ్ళు సిద్ధపడి కూడా ఉన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో పని చేయాలి అంటే పిహెచ్డి ఉండాలి, ఎంఫిల్ ఉండాలి, తగ్గ అర్హతలు ఉన్నాయి. అర్హతలు సంపాదించుకొని పనిచేస్తున్నారు వాళ్ళు.